నేచురల్ స్టార్ నానిది ఎప్పుడూ సపరేట్ దారే. అందరూ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్స్ చేస్తుంటే దసరా అని ఒక డార్క్ సినిమా చేశాడు. నాన్న అని ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేశాడు. ఇక గ్యాంగ్ లీడర్ అని ఒక ఆడవాళ్ళ బ్యాచ్ కి లీడర్ గా చేశాడు. ఇక హిట్ లో ఒక క్రూరమైన పోలీస్ గా కనిపించాడు. ఇక ఇప్పుడైతే ఏకంగా జడల్ గా చేస్తున్నాడు. అది కూడా శ్రీకాంత్ ఓదెలా పారడైజ్ సినిమాలో. ఓహో, ఇది బిర్యానీ దొరికే పారడైజ్ కాదు, ఒక అణగారిన వర్గం నుండి ఉద్భవించిన ఒక నాయకుడి పారడైజ్. చూసి తీరాల్సిందే. కానీ ఆగస్టులో ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయింది. ఆ కథ ఏంటో చూసేయండి. ఎట్టకేలకు నేచురల్ స్టార్ నాని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న కీలక అప్డేట్ అధికారికంగా బయటకు వచ్చింది. మొదట ప్రకటించిన మార్చి 26 విడుదల తేదీని కాస్త పక్కన పెట్టి గత 2 నెలలుగా ఇండస్ట్రీలో గట్టిగా వినిపించిన రూమర్ నిజం చేస్తూ సినిమా పోస్ట్ పోన్ చేస్తున్నామని ప్రకటించారు నిన్ననే. ఇదిలా ఉండగా రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం కూడా వాయిదా పడి ఏప్రిల్ 30కి మారడంతో నాని తన సినిమాను ఏ స్లాట్ లో విడుదల చేస్తాడనే ఆసక్తి సినీ ప్రియులో మరింత పెరిగింది. ఆ సందేహాలకు ఫుల్ స్టాప్ పెట్టి ఆగస్టు 21న ఫిక్స్ చేస్తూ మేకర్స్ అధికారిక ప్రకటన చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ తేదీ ఎంపిక వెనుక ఒక స్పష్టమైన వ్యూహం కనిపిస్తోంది. సాధారణంగా ఆగస్టు నెలలో పాన్ ఇండియా స్థాయిలో భారీ పోటీ తక్కువగా ఉండడం నిర్మాతలకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఇండిపెండెన్స్ డే సీజన్ ను టార్గెట్ చేసిన బాలీవుడ్ భారీ చిత్రాలు రెండో వారంలోనే విడుదల కానుండడంతో హిందీ మార్కెట్ లో నేరుగా పోటీ పడాల్సిన అవసరం లేకుండా మూడో వారాన్ని ఎంచుకోవడం తెలివైన నిర్ణయంగా భావిస్తున్నారు. అంతేకాదు అదే సమయంలో మరో పెద్ద దక్షిణాది సినిమా విడుదలకు సిద్ధమవుతున్న పరిస్థితుల్లో కూడా నేరుగా క్లాష్ కాకుండా సేఫ్ జోన్ లో ఉండేలా ఈ డేట్ ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు అదనపు సమయం లభించడం కూడా సినిమాకు ప్లస్ అవుతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కథ, విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ వంటి అంశాల్లో మరింత నాణ్యత తీసుకురావడానికి ఈ గ్యాప్ ఉపయోగపడనుంది. మరో ముఖ్యమైన అంశం సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ పనితీరు. పూర్తి పాటలు ఇంకా సిద్ధం కాకపోవడం, రీ రికార్డింగ్ కు తగినంత సమయం అవసరం కావడం వల్ల త్వరపడితే అవుట్పుట్ పై ప్రభావం పడే అవకాశం ఉంది. జూన్ లేదా జూలైలో విడుదల చేయాలని తొందరపడితే సంగీత పరంగా రాజీ పడాల్సి వచ్చిద్దనే భావనతో ఆగస్టును ఎంచుకున్నారని సమాచారం. ఈ సినిమాలో కాయిదు లోహర్ హీరోయిన్ గా నటిస్తుండగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, సికంజా మాలిక్ గా, రాఘవ్ జుయల్ ప్రధాన ప్రతినాయకులుగా కనిపించనున్నారు. అదనంగా సంపూర్ణేష్ బాబు ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతుండడం ఆసక్తిని మరింత పెంచుతోంది. అతని పేరేంటో తెలుసా? పారడైజ్ లో దొరికే బిర్యానీ. కానీ అలానే సినిమాలో కూడా క్యారెక్టర్ ఘాటుగానే ఉంటుందంట. మొత్తం మీద యాక్షన్, ఎమోషన్, సంగీతం కలిసిన భారీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం నాని కెరియర్ లో మరో ప్రత్యేకమైన మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకం అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. రిలీజ్ డేట్ ప్రకటించిన వెంటనే సోషల్ మీడియాలో చర్చలు మొదలవడం, అంచనాలు పెరగడం చూస్తుంటే ఆగస్టు 21కు బాక్సాఫీస్ వద్ద భారీ స్పందన రావడం ఖాయమనే సంకేతాలు ఇప్పటి నుండే కనిపిస్తున్నాయి. ఇక చెప్పాలంటే ఆగస్టు 21కి ఒక వీకెండ్ కలిసి రావడంతో పాటు నెక్స్ట్ వీక్ కూడా ఒక పబ్లిక్ హాలిడే వల్ల 2 వారాలు కలిసి వస్తుందంటే ఎంతైనా నాని కదా తెలివైన నిర్ణయమే.